నా పేరు భానోత్ నందులాల్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్ఎం విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో వరుసగా న్యాయవాదుల మీద ఈ హత్యలు చేయడం కూడా చాలా దారుణమైన విషయము. గత ప్రభుత్వంలో వామన్ రావు నుంచి చూసుకుంటే ఇవాళ స్వప్న వరకు, నిన్న మిత్రుని వరకు కూడా ఈ రకమైన దాడులు జరగడం, ఈ హింసాత్మక దాడులు జరగడం కూడా న్యాయవాదుల మీద ఈ రకమైన దాడులు జరగడము చాలా బాధాకరమైన విషయము. రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దీని మీద స్పందించాలా. అదేవిధంగా కేంద్రంలో న్యాయశాఖ కూడా దీని మీద వెంటనే ఒక కమిటీ వేసి అసలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు తీసుకురావట్లేదు. గతంలో మిత్రులు చెప్పినట్టు 1961 యాక్ట్ పరిదే ఈ రకమైన న్యాయవాదుల మీద అటాక్ జరుగుతుంది. దాన్ని సంపూర్ణంగా కూడా అవలంబించే విధంగా కూడా ప్రభుత్వాలు దాని మీద కూడా స్పందించని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 1961 యాక్ట్ మాత్రమే రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదంతా కాదు, కొత్తగా కూడా ఒక చట్టం తీసుకురావాలా. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద పకడ్బందీగా ఒక కమిటీ వేయాలా. బార్ అసోసియేషన్ సభ్యుల్ని పిలిపించాలి. అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్లను పిలిపించాలా. దీని మీద ఒక కమిటీ వేసి ఒక మీటింగ్ పెట్టి అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో అడ్వకేట్ల న్యాయవాదుల మీద ఎందుకు ఈ రకమైన భౌతిక దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక కమిటీ వేసి త్వరగతిన ఒక చర్య చేపట్టి న్యాయవాదులను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలోనూ ఉన్న పరిస్థితి. ఇటు చట్టానికి అదేవిధంగా ఇటు సామాన్య ప్రజలకు న్యాయం అందించే మనిషి ఎవరు అనంటే ఖచ్చితంగా ఒక అడ్వకేటే. అదేవిధంగా ఈ అడ్వకేట్లను కాపాడుకోలేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఒక కమిటీ వేయాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్లు ఎవరైతే ఎల్ఎల్బి పూర్తి చేసిన వ్యక్తులు, అదేవిధంగా ఎల్ఎల్ఎం పూర్తి చేసిన విద్యార్థులు అప్పుడప్పుడే వాళ్ళ కళ ఏంటంటే ఖచ్చితంగా ఇటు సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తి ఏది అనంటే ఒక న్యాయవాద వృత్తే. ఆ న్యాయవాద వృత్తిని కొనసాగించాలంటే ఖచ్చితంగా ఒక సీనియర్ దగ్గర వాళ్ళు జాయిన్ అవుతారు. కానీ కుటుంబ పోషణ భారం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకు ఏదైతే స్టైఫండ్ అన్నామో ఆ స్టైఫండ్ 5,000, 10,000, 15,000 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా. రాష్ట్ర ప్రభుత్వము దీని మీద కూడా ఒకసారి దీని మీద కూడా ఆలోచించాలా. ఎందుకనంటే ఒక పేద విద్యార్థి బయటకు వచ్చి ఒక జూనియర్ అడ్వకేట్గా కోర్టులలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా కష్టమైన పరిస్థితి, ఆర్థికంగా కూడా నిలదొక్కగా లేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా జూనియర్ అడ్వకేట్కి స్టైఫండ్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో అయితేనేమి, పార్లమెంట్ సమావేశాలు అయితేనేమి ఖచ్చితంగా దీని మీద కూడా కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర న్యాయశాఖ దీన్ని ఆలోచించాలి. ఖచ్చితంగా దీని మీద కూడా ఒక కమిటీ వేయాలి. రాష్ట్రంలో ఉన్న జూనియర్ న్యాయవాదుల్ని ప్రభుత్వం ఆదుకోలేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా మేము ఈ విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి గారి దగ్గర న్యాయశాఖ ఉంది, పోలీస్ శాఖ ఉంది, విద్యాశాఖ ఉంది. 3-4 శాఖలు పెట్టుకొని రేవంత్ రెడ్డి దీని మీద ఎందుకు స్పందిస్తలేరని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక న్యాయ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా కేంద్రము, రాష్ట్రము దీని మీద కూడా ఒక పట్టు సాధించి మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, నా తోటి విద్యార్థులకు, అడ్వకేట్లకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు.